ఫ్రెండ్స్, ఇది వచ్చినప్పటికే iQoo Z7 Pro Z7 ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో ఇది ప్రో వేరియంట్. యూజువల్గా iQoo అనగానే మనకి బడ్జెట్ సెగ్మెంట్లో పవర్ఫుల్గా తీసుకొని రావడం జరుగుతుంది. బట్ దీంట్లో బడ్జెట్ పవర్ఫుల్తో పాటు బ్యూటిఫుల్ డిజైన్, కర్వ్డ్ స్క్రీన్తో పాటు కెమెరా సెంట్రిక్గా కూడా ఈ మొబైల్ ఫోన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా దీని కలర్ ఏదైతే ఉందో నాకు చాలా 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 ఇష్టమైనటువంటి కలర్. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. iQoo యాజ్ యూజువల్గా అలాగే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 8+ 256GB ఇది హై ఎండ్ వేరియంట్. అండ్ దీంట్లో మీకు మరొక వేరియంట్ కూడా ఉంటుంది 8+ 128GB వేరియంట్. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికే బ్లూ లెగాన్ కలర్ అయితే మన ముందు పంపించారు. దీంతో పాటు మరొకటి బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. సో బ్లూ లెగాన్ అయితే ట్రై చేయండి. ఇది కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా మన ముందుకు రావడం జరుగుతుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ ఒక IMEI నెంబర్ అలాగే సీరియల్ నెంబర్స్ తో పాటు ఒక యూజర్ మాన్యువల్ అలాగే క్విక్ స్టార్టెడ్ గైడ్ అలాంగ్ సైడ్ విత్ వారంటీ కార్డ్ అండ్ TPU కేస్, అది కూడా ట్రాన్స్పరెంట్ TPU కేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. దీని పక్కకు పెట్టారన్నట్లయితే ఇక్కడ USB Type A to Type C కి సంబంధించినటువంటి కేబుల్ అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా మన ముందు తీసుకొని రావడంతో పాటు 44 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్ ద డివైస్. సో డివైస్ మాత్రం ఇనిషియల్ గా కలర్ మాత్రం క్రేజీగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చూడటానికి ఒక బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది కానీ యాక్చువల్ గా ఇక్కడ బాటమ్ లో కొంచెం డార్క్ బ్లూయిష్ గా అండ్ టాప్ లో వచ్చేటప్పటికే లైట్ గా వైట్ అవుతూ రావడం అయితే జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ కెమెరా. అండ్ నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, సో ఇదే ఆ ఔరా లైట్. బేసిక్ గా ఇంకా చెప్పాలన్నట్లయితే ఇది ఒక ఫ్లాష్ లైట్ లాగా కాకుండా కాంటెంట్ క్రియేటర్స్ ముఖ్యంగా లో లైటింగ్ లో వీడియోస్ లేదా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం ఇది క్రేజీ అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇక వీళ్ళు మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ని కూడా మనం ఒకసారి అయితే ప్లేస్ చూద్దాం. సైడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మనకి కొంచెం హైట్ ఉండటం వల్ల పొరపాటున చేజారి ఫోన్ ఎప్పుడన్నా ఇలా కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా మొబైల్ ఫోన్ మీరు పట్టుకోగానే చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా అలాగే లైట్ వెయిట్, అసలు మొబైల్ ఫోన్ చేతిలో ఉందా లేదా అనేటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం 7.36 mm థిక్నెస్ మాత్రం రావడంతో పాటు 175 grams మాత్రం రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ థిక్కెస్ట్ అండ్ లైటెస్ట్ వెయిట్ మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేస్తారు. బ్యాక్ సైడ్ AG గ్లాస్ ను యూస్ చేయడంతో పాటు ఫ్రంట్ వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ UP గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేయడం జరిగింది. దీంట్లో మీకు IP52 వాటర్ రైటింగ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ డిస్ప్లే అలాగే బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ అంతా కూడా కర్వ్డ్ గా రావడం వల్ల అంటే 3D కర్వ్డ్ డిజైన్, ఇన్ హ్యాండ్ గ్రిప్ చాలా 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 బాగుంటుంది. ఇన్ఫాక్ట్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ రావడం వల్ల ఫింగర్ ప్రింట్ ని అట్రాక్ట్ చేయకుండా ఉండటంతో పాటు ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా 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 బాగుండడం జరుగుతుంది. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. MediaTek Dimensity సంబంధించినటువంటి 7200 SoC చిప్సెట్. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.8 GHz గా మనకి రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 4 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి TSMC సెకండ్ జనరేషన్ ప్రాసెసర్. సో బేసిక్ గా ఫస్ట్ జనరేషన్ కి సెకండ్ జనరేషన్ కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే మరింత బెటర్ ఆప్టిమైజ్డ్ గా మరింత పవర్ఫుల్ గా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, దీంట్లో మనకి 10 bands of 5G నెట్వర్క్ సర్వీసెస్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎయిర్టెల్ లేదా జియో బ్రహ్మాండంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు వీటిలో యూటిలైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇందులో మనకు ఉన్నటువంటి Antutu స్కోర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్ లో 7 lakh ప్లస్ అరౌండ్ 7,25,000 దాకా నాకు స్కోర్ రావడం అయితే జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో పెద్ద పెద్ద యాప్స్ అన్నిటిని కూడా ఇది చాలా సునాయాసంగా అయితే హ్యాండిల్ చేయగలదు. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే గేమింగ్ సెంట్రిక్ గా మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ముఖ్యంగా 25,000 రూపాయల బడ్జెట్ లోపల అంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈవెన్ దీంట్లో నేను వచ్చేటప్పటికి BGMI ఆడినప్పుడు HD లో HDR అల్ట్రాకి అలాగే HDR లో అల్ట్రా HD ఇది ఫ్యూచర్ అప్డేట్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ టచ్ శాంపిల్ రేట్ కూడా అంటే యూజువల్ గా అయితే మీరు రెగ్యులర్ గా ఫోన్ వాడుకునేటప్పుడు 300 Hz దాకా మాత్రం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు గేమింగ్ మోడ్ లో ఎస్పెషల్లీ కాల్ ఆఫ్ డ్యూటీ, జెల్సన్ ఇంపాక్ట్ అలాగే BGMI ఇలాంటివి వాడుతున్నప్పుడు ఇన్స్టెంట్ గా 1200 Hz దాకా వెళ్ళి టచ్ అనేది చాలా మనకి స్మూత్ గా రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ iQoo అంటే మీకు తెలిసిందే గేమింగ్ సెంట్రిక్ గా వీళ్ళు
మరికొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్వైప్ రైట్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ గేమ్ టర్బో మోడ్ లేదన్నట్లయితే బ్యాలెన్స్డ్ మోడ్ లేదా పవర్ సేవింగ్ మోడ్ అనే ఫీచర్స్ తో పాటు 4D వైబ్రేషన్స్ అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే మోషన్ కంట్రోల్స్ ఓవరాల్ గా 6 డిఫరెంట్ కైండ్స్ గా మీరు దీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ లెఫ్ట్, రైట్, అలాగే ఫ్రంట్, వర్టికల్ గా, హారిజాంటల్ గా, ఇలా అంటే 4 ఫింగర్స్ పెట్టుకొని మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం చూసారా, వాటికి బదులుగా కస్టమైజేషన్ చేసుకుని అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ప్రొఫెషనల్ గా మ్యాచెస్ ఆడేటప్పుడు మీకు ఇది పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఈవెన్ దీంట్లో జనరల్ గా మనకి ఆ కర్వ్డ్ స్క్రీన్స్ అనగానే కొంచెం గేమింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది కదా, సో అప్పుడప్పుడు మిస్టచెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటివి లేకుండా వీళ్ళు గేమ్ ఆడేటప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఫ్లాట్ పార్ట్స్, ఏదైతే కర్వ్డ్ కార్డ్స్ ని స్కిప్ చేసి ఫ్లాట్ పార్ట్స్ వరకు మాత్రమే మనకి ఇన్పుట్స్ ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దట్ మీరు గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా ఈ గేమింగ్ అన్నింటిని కూడా చాలా స్మూత్ గా సునాయాసంగా ఆడుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి 4D వైబ్రేషన్ మోడ్ సహాయంతో ముఖ్యంగా చెప్పాలంటే మనం ఫైర్ చేసినప్పుడు లేదంటే గ్రానైట్ విసిరినప్పుడు దీని ద్వారా వచ్చేటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉందో రియల్ గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. మీరు కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే అరౌండ్ నేను ఒక 15 to 20 minutes ఆఫ్ గేమ్ ప్లే అయితే యూస్ చేశాను. అరౌండ్ 40 to 43 degrees దాకా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి రూమ్ టెంపరేచర్స్ ఏవైతే అరౌండ్ 26, 27 దాకా ఉంది. సో 40 to 43 టెంపరేచర్ ఏదైతే ఉందో నార్మల్ అనే నేను అంటాను. బట్ ప్రాక్టికల్ గా మనం సమ్మర్స్ లో టెస్ట్ చేస్తే గానీ ఒక ఐడియా అయితే రాదు. బట్ దీంట్లో ఉండేటువంటి 3000 స్క్వేర్ mm వేపర్ చాంబర్ టెక్నాలజీ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ ని ఎక్కువగా హీట్ కాకుండా మాక్సిమం ఇది కూల్ గా ఉంచడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో ఓవరాల్ గా గేమింగ్ పర్పస్ గా కూడా డెఫినెట్లీ దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూస్ చేశారు. UFS 2.2 ని తీసుకొచ్చారు. దీన్ని UFS 3.1 లేదా 3.2 తీసుకొచ్చుంటే ఇంకా కొంచెం బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఎక్స్పాండబుల్ ర్యామ్ 2.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కన్నా కానీ ఇది ఇంకొంచెం బెటర్ గా ఉంటుందంట. మల్టీ టాస్కింగ్ లో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొకటి ఏదైనా యాప్ ఓపెన్ చేశారు, సో మళ్ళీ యూట్యూబ్ మీరు ఎక్కడైతే క్లోజ్ చేస్తారో అక్కడి నుంచే రెజ్యూమ్ అవుతుంది, మళ్ళీ టోటల్ గా రిఫ్రెష్ అవ్వకుండా. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటిలో లేదా ఆన్లైన్ యాప్స్ మీరు ఏదైనా యూస్ చేసినప్పుడు రిఫ్రెష్ అవ్వకుండా మల్టీ టాస్కింగ్ లో 27 యాప్స్ ని ఇదైతే ప్రాసెస్ చేయగలదంట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి యాజ్ యూజువల్ గా ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారని ప్రామిస్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి డిఫాల్ట్ డేలోనే ప్రొవైడ్ చేస్తారు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లకుండా అండ్ బై డిఫాల్ట్ గా మనకి గూగుల్ మెసెంజర్ సర్వీసెస్ ని మనకి యూస్ చేయడం అయితే జరిగింది. బట్ బ్లాట్వేర్ అయితే చాలా ఫుల్ గా ఫిల్ చేసి అయితే పంపించారు. బట్ వీటిని బ్రాండ్ ఎంత తక్కువగా తీసుకొస్తే అంత మంచిదని నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ హాట్ క్యాప్స్ అలాగే హాట్ గేమ్స్. ఇక దీనిలో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.78 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేని, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేని మనం ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి కర్వ్డ్ ఆల్మోస్ట్ 65 degrees దాకా మనకి ఇది కర్వ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇనిషియల్ గా డిస్ప్లే చేతులు పట్టుకోగానే మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఆల్మోస్ట్ బెజల్లెస్ డిస్ప్లే లాగా మనకు కనపడడం జరుగుతుంది. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో మనకు వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 93.33% గా రావడం జరుగుతుంది. అంటే మాక్సిమం డిస్ప్లే కవరేజ్ ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికే 10-bit ప్యానల్, HDR10 కి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR10 కాంటెంట్ అయితే మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటు DCI P3 కలర్ గార్మెంట్ కూడా మనకి 100% గా రావడం జరుగుతుంది. ఇక ఇండోర్ లో మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 650-700 nits దాకా మనకి బ్రైట్నెస్ మాక్సిమం వెళ్తే అవుట్డోర్ కండిషన్ లో పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అప్ టు 1300 nits దాకా మనకు వెళ్ళటం ఇందులో విశేషం. సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా బ్రైటర్ సన్ లైట్ లో కూడా మీరు ప్రాపర్ గా డిస్ప్లే అయితే వాచ్ చేయొచ్చు. ఇవే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి SGS కి సంబంధించినటువంటి బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఇది లో బ్లూ లైట్ ని కూడా ఎమిట్ చేయగలదు. అండ్ స్క్రీన్ రిఫ్రెష్ లో కూడా మీకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్స్ అయితే ఉంటాయి, 60, 120. అందులో మీరు స్మార్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే డిపెండ్స్ అపాన్ యూస్ చేసుకున్నటువంటి యాప్ ని బేస్ చేసుకుని స్క్రీన్స్ రిఫ్రెష్ రేట్ ని ఇది మోడిఫై చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో మనకు సేవ్ అవడం జరుగుతుంది. సో డిస్ప్లే పరంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా కెన్ కన్సిడర్. ఈవెన్ ఇదే కాదు, ఏదైనా మీరు వీడియోస్ ని వాచ్ చేసినప్పుడు ఇందులో విజువల్ ఎన్హాన్స్ మోడ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. దీని అయితే ఆన్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో ఇది 3 యాప్స్ కి మాత్రమే పనిచేస్తుంది, వీడియోస్, యూట్యూబ్ అలాగే నెట్ఫ్లిక్స్ కి మాత్రమే. సో మేబీ ఫ్యూచర్ ఓటీ అప్డేట్స్ లో మరిన్ని యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. బేసిక్ గా దీని వల్ల మీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే మీరు చూసేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో కలర్ మరింత బూస్టెడ్ గా మీకు చూపించడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈవెన్ కలర్స్ మాత్రం సాచురేషన్ మాత్రం రియల్లీ క్రేజీ. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ నే మన ముందు తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్
స్టీరియో అవుట్ని అయితే మనం తీసుకోవచ్చు. బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ని ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది, అట్లీస్ట్ ఇయర్ పీస్ని యూజ్ చేసుకున్న బాగుండేదని నా అభిప్రాయం. హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు, కానీ మీకు దీంట్లో ఏ విధమైన డాల్బీ కానీ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కానీ మన ముందు తీసుకొని రాలేదు. బట్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ సౌండ్ ప్రొఫైల్స్ తోటి మీరు కొంచెం బెటర్ ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అట్లీస్ట్ దీనిలో డాల్బీ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఒకసారి ఆడియో శాంపుల్ కూడా వినేయండి. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ ఐసోసెల్ GW3 సెన్సార్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా. ఈ రెండింటి కాంబినేషన్ తోటి వీళ్ళు అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా లో లైటింగ్ ఫోటోగ్రఫీ అలాగే షేకీ ఇమేజెస్ ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక వాళ్ళకి బెటర్ పిక్చర్స్ ని ఆఫర్ చేయడంతో పాటుగా మీకు లో లైటింగ్ కండిషన్స్ లో ఉండేటువంటి పిక్చర్స్ ఏవైతే ప్రాపర్ గా మీరైతే క్యాప్చర్ చేయగలరు. ఈవెన్ ఇందులో పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక రకరకాల స్టైల్స్ లైక్ న్యాచురల్ కలర్ కావచ్చు లేదా కెమెరా ప్యానింగ్ అని అంటారు. బేసిక్ గా దీని వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేసి మిగతాదంతా కూడా ఈ కైండ్ ఆఫ్ ఫ్లో ఎఫెక్ట్ ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ ఏవైతే చాలా బాగుంటాయి రెగ్యులర్ గా మనం ఫొటోస్ ని క్యాప్చర్ చేసుకునేటప్పుడు. అండ్ దీంతో పాటుగా మనకి లో లైట్, వింటేజ్ అలాగే ఫ్లాష్ పోర్ట్ ఇలా రకరకాల ఫిల్టర్స్ లేదా లట్స్ సహాయంతో మీరు ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి సూపర్ నైట్ మోడ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా లో లైటింగ్ కండిషన్స్ లో వీడియోగ్రఫీ ఫొటోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటారు అన్నట్లయితే ఇక్కడ అది కొంచెం బెటర్ గా బ్రైటర్ గా పాప్ అవుతూ కలర్స్ కూడా మన ముందు తీసుకునేలాగా దీన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ వీడియో రికార్డింగ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ని మనం దీన్ని మాన్యువల్ గా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీ రిక్వైర్మెంట్ ఉన్న బేసిక్ అంటే ఎంత బుకే కావాలో అంత బుకేకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫొటోస్ లో వచ్చేటప్పటికి మీకు 2x దాకా అండ్ మాక్సిమం 10x జూమ్ దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే మీరు వీడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక వీడియోలో కూడా మీరు మాక్సిమం 10x జూమ్ చేస్తూ మీరు వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ డీటెయిలింగ్ అనేది అంత బాగుండదు. ఈవెన్ దీంట్లో మనకి డ్యూయల్ వ్యూ మోడ్ కూడా ఇచ్చారు. బేసిక్ గా ఇంకా చెప్పాలంటే వ్లాగింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడడం జరుగుతుంది. లేదా వీడియో కాల్ లేదా సెల్ఫీ వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఈ ఫీచర్ ఏదైతే ఉందో మీకు చాలా చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే అట్ ఎ టైం మీరు 2 కెమెరాస్ ని యూజ్ చేసుకునేలాగా రేర్ అలాగే ఫ్రంట్. ఇక మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మ్యాక్రో సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు. మ్యాక్రో ఫోటోగ్రఫీకి అయితే మీకు ఓకే ఉంటుంది, కానీ రెగ్యులర్ ఫోటోగ్రఫీస్ కి అయితే దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక దీంట్లో ఉన్నటువంటి ఓవరాల్ రింగ్ లైట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బేసిక్ గా మనకి రెగ్యులర్ గా ఉండేటువంటి ఫ్లాష్ లైట్ కన్నా గానీ ఇది ఆల్మోస్ట్ 9 టైమ్స్ బెటర్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తున్నట్ట. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, అది కూడా లో లైటింగ్ కండిషన్ లో. అంటే జనరల్ గా మనం ఫోటో క్యాప్చర్ చేసుకున్నప్పుడు హార్ష్ లైటింగ్ అనేది మన ఫేస్ మీద పడకుండా ఇందులో ఉండేటువంటి ఓవరాల్ రింగ్ లైట్ ఏదైతే ఉందో, ఓవరాల్ లైట్ ఏదైతే ఉందో ఇది మనకి కస్టమైజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం సాఫ్టర్ గా మనకి ఫేస్ మీద అయితే లిట్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ముఖ్యంగా లో లైటింగ్ లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ కి ఏవైతే ఉన్నాయో ఇది ఫెంటాస్టిక్ గా పనిచేస్తున్నాను అంటున్నారు. అండ్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అనే నేను అంటాను. ఈవెన్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో రేర్ మీరు 4K 30 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ వాయిస్ ఎన్హాన్స్ మోడ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఆడియో క్వాలిటీ మరింత బెటర్ గా ఉండడం కోసం. ఫ్రంట్ మీకు వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ 16 మెగాపిక్సెల్ కెమెరాని మనం ముందు తీసుకొచ్చారు. ఫ్రంట్ 1080 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ బ్యూటీ మోడ్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం, కానీ ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఈవెన్ ఫ్రంట్ కూడా 4K 30 అన్న తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 4600 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ కొంచెం స్లిమ్ అండ్ స్లిక్ గా ఉంటుంది కాబట్టి కొంత అయితే కాంప్రమైజ్ అవ్వాలి. 400 mAh కదా అని అనుకుంటారేమో, కానీ కొంచెం మీకు డే టు డే యూసేజ్ లో కొద్దిగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. 5G ని యూజ్ చేస్తున్నారు అన్నట్టు సాయంత్రం కల్లా ఖచ్చితంగా మీరైతే చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ మీరు 4G యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే డే ఆల్మోస్ట్ స్క్రీన్ ఆన్ టైం విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అరౌండ్ 7 hours 10 minutes 7 hours 20 minutes దాకా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ గాడ్ దీంట్లో మనకి 66 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. 28 minutes లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా 1 to 100% రీఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఇది 58 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ లేదంటే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఇక దీనిలో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి వైఫై 6 ఇచ్చారు, డ్యూయల్ బ్యాండ్ వైఫై ని ప్రొవైడ్ చేశారు. అండ్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, క్యారియర్ అగ్రిగేషన్ ఇలాంటివన్నీ సపోర్ట్ చేయడంతో పాటు 10 bands ఆఫ్ 5G అట్ ఏ టైం మీరు 2 5G సిమ్ కార్డ్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండింటితోటి మీరు డేటాను కూడా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి NFC గానీ IR బ్లాస్టర్ గానీ FM రేడియోని గానీ మనకైతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇది కూడా చాలా ఫాస్ట్ గానే పనిచేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి
మొబైల్ ఫోన్. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని సుమారుగా వీళ్ళు 24-25 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తోటి. ఒకవేళ ఇంకా అంతకన్నా తెచ్చారు అన్నట్లయితే కనుక కిల్లర్ ప్రైస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకవేళ మీరు కనుక గేమర్ అయి ఉన్నట్లయితే, దాంతో పాటు ఒక మంచి డిస్ప్లే ఉన్నటువంటి మొబైల్ ఫోన్, ముఖ్యంగా కర్వ్డ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే స్లిమ్ అండ్ స్లీక్ అండ్ దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. సో ఇవి మీ మెయిన్ ప్రయారిటీ అయినట్లయితే, ఇంక్లూడింగ్ కెమెరా కూడా, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో మీకు UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు 3.1 తీసుకొచ్చిన బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు కొన్ని బ్లాట్వేర్ ఉంటాయి, వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అవి తీసుకొని రాకుండా ఉండుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ఇక కెమెరాలో నాకు ఇక్కడ ఉండేటువంటి 2 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేసి అట్లీస్ట్ వీళ్ళు 5 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చినా కానీ, అంటే సాఫ్ట్వేర్ ద్వారా మనం అయితే తీసుకోగలుగుతాం కానీ ఇంకా మనకి స్ట్రీట్ ఫోటోగ్రఫీ లేదా ఎక్కడైనా పెళ్లిళ్ళు ఇలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడు మనకి బెటర్ ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మనకు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి, అది కూడా తెచ్చుంటే ఇంకా బెటర్ గా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఈ మొబైల్ ఫోన్ September 5th నుంచి మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ అలాగే iQoo ద్వారా వీళ్ళైతే సేల్ లోకి తీసుకొని రానున్నారు. అండ్ ఆఫ్టర్ పర్చేస్ చేసిన తర్వాత సర్వీస్ విషయానికి వచ్చారు అన్నట్టయితే అందరికీ తెలిసిందే, వివో అనేది iQoo కి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్. సో వివో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ ఆల్మోస్ట్ 600+ ఉన్నాయి అనుకుంటా. సో ఆ సర్వీస్ సెంటర్స్ లోనే మీరు డైరెక్ట్ గా ఈ మొబైల్ ఫోన్స్ అయితే రిపేర్ చేయించుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.